హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్రిన్స్ కట్ బోట్ నెక్, అలానే చూడీ హ్యాండ్స్, ఫుల్ హ్యాండ్స్ అనమాట. బ్లౌజ్ అయితే ఇవాళ కటింగ్ మరియు స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను. అదంతా కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. మీకైతే ఎక్కువ లెంత్ లేకుండా నేను తక్కువ టైంలోనే చూపిస్తున్నాను. హాఫ్ అన్ అవర్లో మీకు మంచిగా అర్థమవుతుంది. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్టార్ట్ చేద్దాం. దానికోసం ఇక్కడ నేను చేతులకి లైనింగ్ వద్దు కాబట్టి నేను ఇక్కడ వీళ్ళకి చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచులు, నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు అనమాట. నడుము లూజ్ వచ్చేసి వీళ్ళకి నేను 80 సెంటీమీటర్ లైనింగ్ అయితే తీసుకొని వాష్ చేసేసి ఆరిన తర్వాత ఐరన్ చేసేసుకొని ఇలా ముడతలు లేకుండా చేసి, ఇప్పుడు నేను వెనక పాటు ముందు పాటు తీస్తున్నాను కాబట్టి స్ట్రేట్ కటింగే, మనకి క్రాస్ ఏమో ఉండదు బోట్ నెక్కి. అందుకని స్ట్రేట్గా ఇలాగా ఓపెన్ మీకు ఆపోజిట్లో పెట్టుకోండి. ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మీ పక్క పెట్టుకోండి. ఇక్కడ కింద ఎడ్జెస్ అన్నీ కూడా తీసేస్తున్నాను. లైన్ చేసేసుకోండి. లైన్ చేసుకొని ఒకసారి హైట్ చూసుకోండి. ఇది హైట్ వచ్చేసి 15.5 వచ్చింది. మనకి సరిపోతుంది. కొంచెం అటు ఇటులో కుట్లలోకి పొడవు సరిపోతుంది. కరెక్ట్గా ఉంది నేను ఇక్కడ, అందుకనేసి నేను ఇక్కడ ఉంచేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మధ్యలో మన చంక ఎంత పొడవు వస్తుందో ఒకసారి ఇక్కడ 7 ఇంచులు కదా, 7 దగ్గర ఒక చుక్క పెట్టేసుకొని చెస్ట్ లూజ్ని ఇక్కడ కోల్చేసుకోండి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 32 కదా, 32 4 భాగాలు చేసుకోండి. 4 భాగాలు చేస్తే 8 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను. అలానే మన ఖర్చు కోసం ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను. వీళ్ళు ఏంటంటే పెరుగుతారు కదా, చిన్నపిల్లలు కదా, ఖర్చు ఉండాలి అన్నట్టుగా కొంచెం ఎక్కువనే తీసుకున్నాను నేను. ఇక్కడ వచ్చేసి ఒకసారి బ్లౌజ్ నడుము ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి. నడుము ఎంత ఉందో చూసుకొని 28 ఇంచులు కదా, ఈ 28ని మనం 4 భాగాలు చేసుకోవాలి. 28 4 భాగం అంటే 7 ఇంచులు కదా. ఇక్కడ నేను టేప్ని మధ్యలోకి మడత పెట్టుకొని ఇలాగా నాలుగో భాగం వచ్చేసి 7 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసేస్తున్నాను. అలానే వెనక డాట్స్ కోసం ఒక 1/2 ఇంచు తీసుకున్నాను. అలాగే ఖర్చు కోసం ఇంకొక 3 ఇంచులు ఇక్కడి నుంచి మనం కలిపేసుకోండి. స్టిచ్చింగ్ దగ్గర ఒక మార్కు, అలానే మన ఖర్చు దగ్గర అలా ఒక మార్కు. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, నాకు కనిపిస్తుంది అనుకున్నాను లైను, కానీ ఇక్కడ వీడియో చూస్తుంటే ఇప్పుడు కనిపిస్తలేదు. అందుకని నేను మళ్ళీ సపరేట్గా మీకు రాసి పెట్టాను పక్కన కొలతలన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి భుజం 7 ఇంచులు తీసుకోండి. అలానే చంక డౌన్ కూడా 7 ఇంచులు తీసుకోండి. ఇక్కడ 7 దగ్గర తీసుకొని ఇక్కడ లైన్ కొట్టేసుకోండి. ఇక్కడ 7 దగ్గర మార్క్ చేసేసుకొని ఇలా లైన్ వేసేసుకొని, ఇక్కడ మనం చంక కోసం బాక్స్ లాగా అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బాక్స్ నుంచి మనము 1 ఇంచ్ వరకు మనం మార్క్ చేసుకొని కర్వ్ షేప్ తీసుకోవాలి, రౌండ్. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి ఇక్కడ నెక్ కూడా మార్క్ చేసేసుకోండి. ఇక్కడ నెక్ వచ్చేసి 3.5 లేదా 4 వస్తుంది. 4 ఇంచులు తీసుకోండి, బాగుంటుంది వెడల్పు అనేది. 4 తీసుకుంటే మనకి స్టిచ్చింగ్కి ఒక 1/4 ఇంచు పట్టుకున్నా కానీ మిగిలింది షోల్డర్ ఉంటుంది. ఈ బోట్ నెక్లకి ఏంటంటే షోల్డర్ చిన్నగా ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి నెక్ డౌన్ వచ్చేసి 3 నుంచి స్టార్ట్ అవుతుంది. 3, 3.5 లేదా 4 మన ఇష్టం. ఇక్కడ నేను వచ్చేసి 4 ఇంచులు అయితే తీస్తున్నాను. ఇంక ఇవి రెండిట్లో మనం ఫ్రంట్కి బ్యాక్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని, దానికి బ్యాక్ వచ్చేసి మనం ఇంకా డిజైన్ పెడతాం కదా, పైన వచ్చేసి 3 ఇంచులు, బ్యాక్ ఏంటంటే 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఫ్రంట్ వచ్చేసి 4 ఇంచులు తీసుకోండి. ఇక్కడ వచ్చేసి చంక రౌండ్ మార్క్ చేస్తున్నాను. 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇలా మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ మీరు ఏదైనా డిజైన్ పెట్టుకోవాలనుకుంటే ఇలా మార్క్ చేసుకోవాలి, స్టార్ నెక్ లాగా అలాగలా. లేదంటే మనకి వర్క్ వచ్చింది కాబట్టి ఇప్పుడు శారీలో నేనైతే ఇంకా రౌండే పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి కట్ చేసేస్తున్నా. ఇప్పుడు ఈ 2 పార్ట్లో ఒక పార్ట్ మనం ఫ్రంట్కి, ఒక పార్ట్ బ్యాక్కి. ఇక్కడ ఏంటంటే బ్యాక్ ఓపెన్ పెట్టాలి కాబట్టి బ్యాక్ ఓపెన్ చేసేసుకోవచ్చు, ఫ్రంట్ ఏమో ఓపెన్ చేయకూడదు.
ఇక్కడ చంక లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి చంక లోతు తీయాలి కాబట్టి ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. మనం ఎలాగైతే స్క్వేర్ పెడతాం కదా, ఈ మూలమేంచి మనకి ఫ్రిన్స్ కట్టేది అనేది వస్తుంది అనమాట. మూల గుర్తు కోసం నేను ఇక్కడ మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న టాకలు ఇచ్చేసుకోండి. మనకి ఎక్కడైతే కుట్లు వస్తాయి, ఎక్కడైతే నెక్ స్టార్ట్ అవుతుంది అనేది చిన్న చిన్న టాకాలు ఇచ్చేసుకున్నాను. ఇచ్చేసుకున్న తర్వాత ఒక పర తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను పక్కన పెట్టుకునేది బ్యాక్ వేస్తాను. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే మనం లోతు తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇలా రాసేసుకోండి. ఫ్రంట్ ఇది వచ్చేసి నేను బ్యాక్ తీద్దామన్నట్టుగా రౌండ్ అయితే వేసేసాను. ఇక్కడ వచ్చేసి డిజైన్ కోసం ఒక 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకొని ఈ కింద మిగిలిన దాంట్లో మనం ఎక్కువ బ్రాడ్గా తీయట్లేదు, చిన్న హోల్ పెడదామన్నట్టుగా నేను ఇక్కడ 3 ఇంచులే తీసాను వెడల్పు. మళ్ళీ 4 తీసేస్తే వెడల్పు అయిపోద్దని 3 ఇంచులు తీసాను. అలానే ఇక్కడ 11 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకున్నాను. పైనుంచి కొలుసుకొని అలానే 3 ఇంచుల దగ్గర ఇలాగా మార్క్ చేసేసుకొని ఒక బాక్స్ లాగా అయితే రెడీ ఒక బాక్స్ లాగా మార్క్ చేసుకున్నాను. ఈ బాక్స్లోనే మనం నెక్ అనేది తీసుకోవాలి. బ్యాక్ నెక్ చూస్తున్నారు కదా. నెక్ వెడల్పు కూడా నేను ఇక్కడ ఎక్కువ తీయట్లేదు, ఒక 2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. మార్క్ చేసి ఇలాగా నేను ఒక లీఫ్ షేప్లో ఇచ్చేసాను అనమాట. దీన్నే మనం చిన్నగా, అంటే చిన్నపిల్లలు కదా మరి బ్రాడ్గా వేసుకోరు కాబట్టి చిన్నగా తీద్దామన్నట్టుగా ఇక్కడ నేను మార్క్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు నేను డ్రా చేస్తున్నది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ మనకు డిజైన్ కావాలంటే డిజైన్ పెట్టుకోవచ్చు, స్క్వేరా, స్టారా, ఇంకా డైమండ్ షేపా ఏమైనా పెట్టుకోవచ్చు. కానీ ఈ బ్లౌజ్కి వచ్చేసి నాకు ఫ్రంట్ వర్క్ వచ్చింది కాబట్టి ఇంకా రౌండే పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బోట్ నెక్ కదా, ఫ్రిన్స్ కట్ కదా, 10 దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. పైనుంచి 10 దగ్గర మార్క్ చేసుకొని ఇది వెడల్పు వచ్చేసి 3.5 లేదా 4 దగ్గర అలా మార్క్ చేసుకొని నేను వచ్చేసి ఇక్కడ 3.5 దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. అంటే మనకి ఫ్రిన్స్ కట్ కుట్టు వచ్చేది. ఇది వెడల్పు వచ్చేసి చిన్న బ్లౌజ్ కాబట్టి 2 లేదా 2.5 దగ్గర మార్క్ చేసుకోండి. ఈ కుట్టు వచ్చేసి ఇక్కడ ఒక 3 ఇంచుల దగ్గర హైట్ పెట్టాను. హైట్ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కార్నర్ ఉంటుంది కదా, ఈ మూలమించి మనం ఫ్రిన్స్ కట్కి డ్రా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇలా, ఇక్కడ నేను వచ్చేసి కటింగ్ చేయట్లేదు, మీకు చూపించడం కోసం అనేసి ఇలా డ్రా చేస్తున్నాను. ఈ బ్లౌజ్కి అయితే నేను కటింగ్ లేకుండానే పైనుంచి స్టిచ్ వేసేస్తాను. ఎందుకంటే ఈ చిన్న బ్లౌజులు కదా, పెద్ద చెస్ట్ ఏమి ఉండదు కాబట్టి ఇంకా కటింగ్ పెట్టుకోవట్లేదు. అదే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మనం కట్ చేయాలి. నేను ఎక్కడైతే డ్రా చేస్తానో అక్కడ కటింగ్ చేసేయాలి. ఈ బ్లౌజ్కి ఏంటంటే నేను కటింగ్ చేయకుండా కుడతాను. అది ఎలాగనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇక్కడ 3.5 దగ్గర వెడల్పు తీసుకున్నాను. ఇక్కడ ఒక మార్క్ పెట్టేసుకోండి సిజర్తో. అలానే బ్యాక్ కూడా మనకి ఇలా మార్క్ చేసుకునేటట్టు ఒకసారి మార్క్ చేసేసేయండి. ఇలాగా కటింగ్ చేస్తే మనకి గుర్తుంటుంది. కటింగ్ చేయకుండా పైనుంచి కుట్టు వేస్తాం కాబట్టి ఇలా 2 పక్కల కూడా నేనైతే డ్రా చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చంకలోతు అయితే ఇప్పుడు తీయట్లేదు, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తాను. ఫ్రంట్ పార్ట్కి ఎలా తీయాలనేది. ఇక్కడ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ కదా మనకి పొడవు, అందుకని శారీని అయితే నేను శారీ పలంగానే బ్లౌజ్ పక్కన మడత పెట్టేశాను. ఇలాగా చూస్తున్నారు కదా, 20 ఇంచులు అయితే నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. 20 ఇంచుల దగ్గర పొడవు అంటే మనకి 16, 17 పొడవు ఉన్నా కానీ ఒక కొంచెం
బుట్ట కోసం ఇలా కుచ్చులు వచ్చి ఆగుతాయి కదా చుడీ హ్యాండ్స్ లాగా, అలా రావడం కోసం 20 ఇంచులు అయితే తీసుకున్నాను. 20, 22 మన ఇష్టం అనమాట. చేతి పొడవు బట్టి తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి చేయి లూజు 3.5 నుంచి స్టార్ట్ అవుతుంది. 3.5, 4, 5 అలాగ ఉంటుంది కదా కింద. చాలా తక్కువ తీసుకోవాలన్నమాట, లేకపోతే జారిపోతుంది చేతి కింద నుంచి. అందుకనేసి తక్కువ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మన చంక డ్రా చేసుకుంటున్నాను. ఆల్రెడీ బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదా చంక రౌండ్, దాన్ని వేసుకొని ఇక్కడ మనం మార్క్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మార్క్ చేసేస్తున్నాను. చెయ్యికి ఎంత కావాలో అంతవరకు తీసేసుకొని మిగిలిన క్లాత్లో నేను ముందు పాటు వెనక పాటు తీసుకుంటాం. మీరైతే ఇలాగా బ్లౌజ్ ఫుల్ హ్యాండ్స్ అయితే శారీలో తీసుకోకండి, ఎందుకంటే తగ్గిపోతుంది అనమాట. వేరే ముక్క తీసుకొని ఇలా ఫుల్ హ్యాండ్స్ ఉన్నప్పుడు స్టిచ్ చేసుకోండి. ఈ పాప శారీ ఏంటంటే ఆ పాప చాలా సన్నగా ఉంటుంది కాబట్టి కుచ్చుళ్ళు సరిపోయి, అదే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే కుచ్చుళ్ళు సరిపోవు. అందుకనేసి మీరు ఎప్పుడైనా ఫుల్ హ్యాండ్స్ తీసుకోవాలనుకున్నప్పుడు శారీలో మాత్రం తీసుకోకండి. బక్కగా ఉన్న వాళ్ళకైతే తీసుకోవచ్చు, కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకైతే తీసుకోకూడదు. ఎందుకంటే శారీ మరీ తగ్గిపోతుంది. 5.30 ఉంటుంది కదా శారీ వచ్చేసి 5.5 కొంచెం తగ్గిపోతుంది అనమాట. 5 మీటర్లు కొంచెం ఉంటుంది అంతే. ఇలా ఫుల్ హ్యాండ్స్ తీసేస్తుంటే, ఇలా హ్యాండ్స్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన ముక్కలో మనం ఆల్రెడీ వెనక డిజైన్ ఇచ్చారు కాబట్టి ఆ డిజైన్ని ఫ్రంట్కి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలో నేను వచ్చేసి ఇది స్ట్రైట్గా వచ్చింది కదా, ఇది ఇంకా ఫ్రంట్కి ఇది పనికి రాదు. అందుకనేసి ఈ సగం ముక్కలు వచ్చినట్టు నేను బ్యాక్ అయితే పెట్టాలనుకుంటున్నాను. ఎందుకంటే బ్యాక్ ఓపెనే కదా, హుక్స్లో వస్తాయి కాబట్టి ఇంకా మనం దానికి వాడుకోవచ్చు ఈ ముక్కల్ని. చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని దీనిపైన వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ పార్ట్కి నేను డిజైన్ని పెట్టేశాను. అసలైతే ఈ డిజైన్ని వెనక పెడదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు మనకి ఏంటంటే క్లాత్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రంట్కి వచ్చేసి ఇవి ఫ్రంట్కి వేసామంటే జాయింట్ చేయాల్సి వస్తుంది మధ్యలో. ఇంకా జాయింట్ ఎందుకు అన్నట్టుగా నేను ఆ వర్క్ వచ్చింది ఫ్రంట్కి పెట్టేసి ఈ ప్లేన్ వచ్చేసి వెనక పెడుతున్నాను. అందుకోసం ఇక్కడ నేను వెనక పార్ట్ని ఇలా వేసేసుకొని 2 పీసులు అయితే వస్తాయి మనకి. ఈ లైనింగ్ నెలకు మధ్యలో కట్ చేసుకోవాలి, అది కుట్టేటప్పుడు కట్ చేద్దాము. ఇక్కడ వచ్చేసి పొడవు సరిపోయింది లేదా ఒకసారి చూసుకోండి. ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను. ఆ చివరి నుంచి కట్ చేయద్దు, ఎందుకంటే మనకు మళ్ళీ ఒకవేళ పీస్లు అవసరం పడతాయి కదా తాళ్ళు ఏమన్నా పెట్టాలనుకుంటే, అందుకనేసి ఆ కూర ముక్కని కట్ అయిపోకుండా చాలా జాగ్రత్తగా ఈ పక్క నుంచే కట్ చేసుకోండి. చేతులు వచ్చినాయి, అలాగే ముందు పార్ట్ వచ్చింది, అలానే వెనక పార్ట్ కూడా వచ్చేసినాయి కదా. అలాగే ఫ్రెండ్స్, నేను ఎక్కువ ఏంటంటే ఇక్కడ కటింగ్ ఎక్కువ పెట్టుకోలేదు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ కటింగ్ చూపిస్తాను మీకు, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్కి ఇంకా నేను లోతు తీయలేదు, అలాగే హ్యాండ్స్ కూడా ఇంకా లోతు తీయలేదు. అవన్నీ కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, చేతులకి తక్కువ వర్క్ ఇచ్చాడు, అందుకనేసి మనం ఇది కూడా వేస్ట్ అవ్వకుండా ఎలాగో ఫుల్ హ్యాండ్స్ తీసుకున్నాం కాబట్టి చివర చేతుల దగ్గర ఈ వర్క్ అయితే వచ్చేటట్టు వేసుకుందాం. ఇదంతా కూడా ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూద్దాం. ఇంకా ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్కి అలాగే మెయిన్ క్లాత్ కూడా జాయిన్ చేసేసుకున్నాను. ఈ వెనక పార్ట్ ఇలా బ్యాక్ ఓపెన్ వస్తుంది. ఇక్కడైతే లైనింగ్ జాయిన్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్లో మనం కటింగ్ వీడియోలో లోతు తీసుకోలేదు కదా చంక దగ్గర, ఇప్పుడైతే తీస్తున్నాను. ఇక్కడ నేను 30 ఇంచు వరకు లోతు తీసుకోండి. వీళ్ళు ఏంటంటే కొంచెం బక్కగా ఉంటారు కాబట్టి ఒక 30 ఇంచు వరకు తీసుకోండి. అదే లావుగా ఉన్న వాళ్ళకైతే 1/2 ఇంచ్ తీస్తే సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే తీసుకోండి, బ్యాక్ పార్ట్కి అవసరం లేదు. ఇట్లా మధ్యలో మాత్రమే తీసుకోవాలి.
ఇలా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ వైపు ఒక 1/2 ఇంచ్ వరకు ఇలాగా తీసుకోండి. కొంచెం ఇలా క్రాస్గా తీస్తే ఏంటంటే చంక లోపల ముడతలు రాకుండా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసిన దగ్గర లైనింగ్ అలాగే మెయిన్ క్లాత్ మళ్ళీ ఒకసారి జాయింట్ చేసుకోండి. విడిపోయినాయి కదా మనం కట్ చేసినప్పుడు, అందుకనేసి ఒక కుట్టు అయితే వేసేస్తున్నాను. ఈ వర్క్ వచ్చేసి నేను ఫ్రంట్కి తీసుకున్నాను. ఇప్పుడు నెక్ స్టిఫ్గా ఉండడం కోసం ఇక్కడ నేను పేపర్ స్టిప్ తీసుకున్నాను. దానిపైన లైనింగ్ వేసుకొని ఇక్కడ నెక్ దగ్గర వేసేస్తున్నాను. నార్మల్గా కూడా మనం టర్న్ చేసేయచ్చు. అలా చేయడం వల్ల ఏంటంటే స్టిఫ్నెస్ ఉండదన్నమాట. అందుకని ఇక్కడ నేను పేపర్ స్టిప్ తీసుకొని కింద పేపర్ స్టిఫ్, అలాగే మధ్యలో ఒక లైనింగ్ పీసు, అలానే పైన మన ఫ్రంట్ పార్ట్ ఇలాగ ఒక పిన్ అయితే పెట్టేసుకొని ఇంకా మనకి కింద కనిపిస్తుంది నాకు ఇక్కడ వర్క్ ఎక్కడ వరకు ఉందో దాని చుట్టూ కూడా నేను స్టిచ్ చేసేస్తున్నాను. మన ఫింగర్తో చూసినా కానీ తెలుస్తూ ఉంటుంది. ఆ వర్క్ చుట్టూ కూడా కుట్టేసుకుంటున్నాను. ఈ పేపర్ స్టిఫ్ వెడల్పు కొంచెం ఎక్కువనే తీసుకోండి. మనం 4 ఇంచెస్ కదా నెక్ వెడల్పు వచ్చేసి ఒక 6 ఇంచెస్ వరకు తీసుకోండి. 6 ఇంచుల పొడవు 6 ఇంచుల వెడల్పు తీసుకుంటే పేపర్ స్టిఫ్ కానీ లైనింగ్ కానీ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు లోపల పక్క ఒక 1/2 ఇంచు ఉంచేసుకొని చుట్టూ కూడా కట్ చేసేసి అక్కడక్కడ చిన్న చిన్న టాకాలు అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసి ఇక్కడ లోపల ఎక్స్ట్రా పీస్ ఉంది కదా దాన్ని చుట్టూ కూడా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసిన తర్వాత చుట్టూ కూడా స్టిచ్ చేసేసుకోండి ఎమింగ్ చేయడానికి వీలుగా. ఇలా పేపర్ స్టిప్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి నెక్ దగ్గర స్టిఫ్గా ఉంటుంది అనమాట. ఇలా వేసేసిన తర్వాత ఇదంతా కూడా లోపలికి పెట్టేసుకొని పైన ఒక స్టిచ్ వేసేసేయండి. చూస్తున్నారు కదా వర్క్ ఎక్కడ కూడా డిస్టర్బ్ అవ్వకుండా మనం వర్క్ పక్కనే స్టిచ్ చేసుకున్నాము. ఇలా రౌండ్ వచ్చేసింది కదా. ఇది వచ్చేసి బోట్ నెక్ అంటే ఇంకొంచెం పైకి ఉండొచ్చు. ఇక్కడ నేను కిందకి తీసుకున్నాను కొంచెం డీప్గా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రిన్స్ కట్కి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా దాని వెంట ఒక కుట్టు వేసేస్తున్నాను. వేసేసిన తర్వాత ఇంకా కటింగ్ లేకుండా నేనైతే స్టిచ్ చేసేస్తాను. ఇక్కడ ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కటింగ్ తీయచ్చు. ఇక్కడ చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం పైనుంచే నేను స్టిచ్ వేసేస్తున్నాను. ఇక్కడ ఇలా కూడా మనం కుట్టుకోవచ్చు. కటింగే చేయాలని ఏం లేదు. చిన్న బ్లౌజులకి ఇలా పైనుంచి కూడా వేసేసుకోవచ్చు. అదే పెద్ద సైజు బ్లౌజులకి అయితే కంపల్సరీ కటింగ్ చేయాలి. చిన్న సైజు వాళ్ళకి ఇలా కుట్టేసుకోవచ్చు. ఇక్కడ ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోవాలి. మనం ఆల్రెడీ స్టిచ్ వేసుకున్నాం కదా, మార్కింగ్ కూడా ఉంది కదా, ఆ మార్కింగ్ వెంటే ఇలా కుట్టేసుకోవడమే. చూస్తున్నారు కదా ఇక్కడైతే మనకి కప్స్ కూడా చాలా నీట్గా అయితే తేలినాయి అనమాట. ఇంకా లోపల ఎక్కువ కటింగ్ పెట్టట్లేదు. ఇప్పుడు ఈ లోపల ఇక్కడ ఇలా ఖర్చు ఉంది కదా కొంచెం లోపలికి పెట్టేసుకొని మడిచి ఇలా పైన ఒక కుట్టు వేసేసేయండి. బయటికి అవి కనపడకుండా దారాలు గట్ట ఇలా 2 పక్కల కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పట్టీ వేసేస్తాను కింద సైడు. ఈ కుచ్చుల దగ్గర చిన్న చిన్న కుచ్చు పెట్టుకోండి. మనం డాట్స్ ఉంది కదా డాట్స్ దగ్గర చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుని ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మళ్ళీ ఒక కుట్టు పైన వేసేసుకోండి. ఇప్పుడు ముందు పార్ట్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి వెనక పార్ట్ కోసం ఇక్కడ నేను ఇంత డీప్ లేకుండా కొంచెం తగ్గిస్తున్నాను. ఒక 1 ఇంచ్ వరకు తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. వీళ్ళు ఏంటంటే కొంచెం తగ్గించమన్నారనమాట. అందుకనేసి మనం కటింగ్ చేసినప్పుడు కొంచెం కిందకి తీసాను కదా, ఇప్పుడు పైకి తీసాను. ఒక
ఒక 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి మనం ఇక్కడ హోల్ అనేది తీస్తున్నాను. ఇంకా కింద డీప్ అంతే ఉంచేస్తున్నాను. ఓన్లీ పైన నెక్ ఒకటే తగ్గించాను అంతే. ఇక్కడ వెడల్పు కూడా కొంచెం తక్కువనే తీస్తున్నాను. ఎక్కువ బ్రాడ్ కావాలనుకున్నాడు ఎక్కువ తీసుకోండి. ఇక్కడ తక్కువే తీస్తున్నాను నేను. హోల్ అనేది ఈ మాత్రం మనం కుట్టిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కట్ చేసిన దగ్గర మళ్ళీ ఒకసారి స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా నేను పేపర్ స్టిఫ్ అయితే వేస్తాను, స్టిఫ్గా ఉండడం కోసం. ఇలా కొంచెం వెడల్పుగానే తీసుకున్నాను, పొడవు పీసులు పొడవుగా సరిపోయేంత. ఇప్పుడు కింద పేపర్ స్టిఫ్ వేసుకున్నాను, పైన లైనింగ్ వేసుకున్నాను. దానిపైన మన ఒక సైడ్ వెనక పార్ట్ అయితే పెట్టేసుకున్నాను. ఇలా మంచిగా సెట్ చేసేసుకొని ఒక పిన్ కూడా పెట్టేసుకొని ఇంకా దీని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచు మైనా పట్టుకొని మన నెక్ ఎలాగైతే కట్ చేసుకున్నామో ఆ విధంగా వచ్చేసేయండి కుట్టుకుంటూ. ఇక్కడ వెడల్పు కూడా మీకు తెలిసిపోతుంది ఎంత వెడల్పు తీసుకోవాలి. పేపర్ స్టిప్ లైనింగ్ అనేది కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ తక్కువ తీసుకుంటేనే మళ్ళీ కుట్టడానికి రాదు మనకి. ఇక్కడ చిన్న చిన్న ఘాట్లు ఇచ్చేసుకొని ఇంకా చుట్టూ కూడా తిప్పేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసి ఈ మూలలు చూస్తున్నారా నేను ఎలా తిప్పేస్తున్నాను. కత్తి ఒక కొన ఉంటుంది కదా, దాని సహాయంతో ఈ మూలలంతా కూడా బయటకు వచ్చేటట్టు నీట్గా తీసేసుకోండి. తీసేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక కుట్టు వేసేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు లోపల ఎంత వేస్ట్ లేకుండా ఒక 1 ఇంచ్ ఉండేటట్టు నేను కట్ చేసేసుకొని దీన్ని కూడా మలిచి నీట్గా కుట్టేస్తున్నాను. ఇలా కుట్టేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ నీట్గా ఉంటుంది ఎమింగ్ చేసినప్పుడు. ఇక్కడ పైన స్టిచ్ వేసేస్తున్నాను. చివరికంటే వేసేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇంకా ఒక సైడ్ రెడీ చేసుకున్నాం కదా, ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే లోపల ఎమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకో సైడ్ కూడా సేమ్ ఒకటి ఎలా కుట్టుకున్నామో ఇంకో సైడ్ కూడా అంతే. మరి లోపల కట్ చేసేయకుండా కొంచెం ఉంచి 1/2 ఇంచ్ వరకు ఉంచి కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. అలానే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకుంటున్నాం కదా. చేతులకైతే ఎక్కువ పని ఏమి ఉండదు, ఇంకా లైనింగ్ ఉండదు కాబట్టి దానికి చంక లోతులు తీసుకుంటే సరిపోతుంది. చాలా తొందరనే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ అయితే ఎక్కువ టైం పడుతుందేమో అనుకుంటారు, ఎక్కువ ఏం పట్టదు, చాలా ఈజీ అనమాట. నార్మల్ బ్లౌజ్తో పోల్చుకుంటే ఇదే తొందరగా అయిపోద్ది నన్ను అడిగితే. కొంచెం కటింగే జాగ్రత్తగా కట్ చేసుకొని కుట్టుకోవడం ఈజీనే. ఇక్కడ వెనక డాట్స్ వేస్తున్నాను. ఈ డాట్స్ వచ్చేసి మనం స్టిచ్చింగ్కి ఖర్చుకు ఉంచుకున్నాం కదా, ఖర్చు దగ్గరికి ఇలా పెట్టేసుకొని ఇలా మధ్యలో వేసేసుకోవడమే. మన వెనక కుట్టు పడుతుంది కదా, సైడ్ కుట్టు, అక్కడి నుంచి కొలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే వెనక పార్ట్లు రెడీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి వీటికి కూడా నడుము పట్టీలు వేసేసుకోండి. ఇక్కడ కుచ్చు పెట్టేసుకోండి వెనక డాట్స్ దగ్గర.
ఇంక ఇక్కడ వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టి వేస్తాం కాబట్టి ఇంకేం మడుస్తలేదు అక్కడ నేను. ఇక్కడ పైన ఒక కుట్టు వేసేస్తాం కదా. ఇప్పుడు వెనక వచ్చేసి కాజా పట్టి అలానే ఉక్సు పట్టి వేసుకుందాం. ఇప్పుడు నేను వేసేది కాజా పట్టి. కాజా పట్టి కోసం ఒకటి లైనింగు అలాగే మెయిన్ క్లాత్ కూడా తీసుకొని లైనింగ్ కింద అలానే మెయిన్ క్లాత్ పైన వేసుకొని ఇలాగ బ్లౌజ్కి మనం కుట్టేసుకొని ఇక్కడ నడుం పట్టి ఉంది కదా దాన్ని లోపలికి పెట్టుకోండి. ఇంకా మనం ఏమింగ్ చేయలేదు కాబట్టి ఇలా లోపలికి పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసరికి పైనకి ఇలా మడుచుకోండి. ఒక 1/2 ఇంచ్ వరకు పైనకి మలుచుకొని ఇక్కడ రిప్ లాగేసుకోవాలి. పైన కూడా అలానే మలుచుకోవాలి, ఎందుకంటే మనకి ఇంకా పీచులు కనపడకూడదు, నీట్గా ఉండాలి కదా ఉక్సులు పట్టి కాజా పట్టి. ఇలాగా కాజా పట్టి కొంచెం ఎక్కువనే పెట్టుకోండి లోపల, ఎందుకంటే మనకి ముందు కంటే కూడా వెనక ఉక్సులు ఉన్నప్పుడు కాజా పట్టి కొంచెం వెడల్పు ఎక్కువ ఉండాలి. 1.5 ఇంచు 1.5 ఇంచు ఉంటే మనకి బ్లౌజ్ ఇలా సాగినప్పుడు లోపల స్కిన్ కనపడకుండా ఉంటుందన్నమాట. అందుకనేసి వెనక ఉక్సులు ఎప్పుడు పెట్టుకున్నా కానీ కొంచెం కాజా పట్టి వెడల్పుగా ఉండేటట్టు కుట్టుకోండి. ఇక్కడ వచ్చేసి రిప్ లాగేసుకోవాలి. అలానే దీని పక్కన ఇంకొక స్టిచ్, ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకో స్టిచ్ వేసేసుకున్నాను. ఇక్కడ కాజా పట్టి రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి. ఉక్స్ పట్టి కోసం ఇక్కడ లైనింగ్ పీసే తీసుకున్నాను. తీసుకొని ఇలాగ సేమ్ కింద మలుచుకొని ఇలా పైకి కూడా మలుచుకోవాలి. పైన కూడా మలిచేసుకొని ఒక 1/2 ఇంచ్ పట్టుకోండి స్టిచ్చింగ్ది. ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా పైన ఒక స్టిచ్ వేసేసుకొని మిగిలింది లోపలికి పెట్టేసుకొని కొంచెం ఎక్కువ ఉంటే కట్ చేసేసేయండి. ఇలా ఒక మడత అలానే ఇంకొక మడత వేసేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇది ఉక్స్ పట్టి. ఇక్కడ కాజా పట్టి ఉక్స్ పట్టి వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ముందు పార్ట్ పైన వెనక పార్ట్ కూడా వేసేసుకొని భుజాలు జాయింట్ చేసేసుకోవాలి. ఇంకో సైడ్ కూడా సేమ్ భుజాలు డబుల్ స్టిచ్ వేసుకొని జాయింట్ చేసేసుకోండి. ఇప్పుడు చేతులకి అటు సైడు ఇటు సైడు ఇలా పక్క పక్కన వేసేసుకొని లోతు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ వరకు లోతు తీసుకోండి. ఈ లోతు కూడా చెప్పాను కదా నేను, స్టిచ్చింగ్ పడే వరకునే మనకి స్టిచ్చింగ్ వస్తుంది కదా, అక్కడి నుంచి మధ్యలో వచ్చేసరికి కొంచెం ఎక్కువ, అలాగే పైనకి వెళ్ళిపోయేసరికి 1 ఇంచ్ వదిలిపెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలన్నాను కదా, అంతే. ఇలా లోతు తీసుకున్న తర్వాత ఈ లోతు ఫ్రంట్కి వచ్చేటట్టు పెట్టుకొని ఇలా కొలిసేసుకొని ఇక్కడ స్టార్టింగ్ నుంచి అయితే నేను ఇలా కుట్టేస్తున్నాను. మీకు ఇలా రావట్లేదు అనుకున్న వాళ్ళకి మనం షోల్డర్ పైన చిన్న ఘాటు పెట్టుకుంటాం కదా, ఆ ఘాటు భుజం మీదకి వచ్చేటట్టు చూసుకొని ఎటు సైడ్ అటు సైడ్ కుట్టేసుకుంటే సరిపోతుంది. మీరు చూస్తున్నారు ఇక్కడ కచ్చగా మనకి కరెక్ట్గా షోల్డర్ మీదకి వచ్చేసింది. మీకు ఇది లైట్ కలర్ అయినందుకు మిషన్ కూడా మనకి వైట్గా ఉంది కదా, లైట్ రెండు కూడా లైట్ అయిపోయినందుకు మీకు అంత కనిపిస్తలేదన్నమాట. ఇక్కడ పరీక్షించి చూస్తేనే కనపడుతుంది. ఇది పింక్ అయ్యేసరికి లైట్లో లైట్ కలిసిపోయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ కరెక్ట్గా మనం ఇచ్చిన సిజర్ మార్క్ గుర్తు భుజం మీదకి వచ్చేసింది. అలానే డబుల్ స్టిచ్ వేసేసుకున్నాను ఒక సైడు, ఇంకో సైడ్ కూడా సేమ్ డబుల్ స్టిచ్ వేసుకొని భుజాలు జాయింట్ చేసేసుకోండి, అది చేతిలో జాయింట్ చేసేసుకోండి.
ఇప్పుడు చివరి వచ్చేసేసి మనకి చేతులు పొట్టి చేతులు ఇచ్చారని చెప్పాను కదా, ఈ పొట్టి చేతుల వరకు ఈ కింద నుంచి పెట్టేసుకొని వర్క్ పోకుండా మనం దీన్ని కూడా కింద వేసేసుకుందాం. ఇక్కడ కింద నుంచి కుట్టేసుకొని రివర్స్లో పైకి తీసుకొస్తున్నాను నేను క్లాత్ని. ఇలా వర్క్ పైకి వచ్చేటట్టు ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ ఏంటంటే మనం శారీలోదే తీసాము ఫుల్ హ్యాండ్స్కి. చీర అనేది కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి తీసుకునే ఏం కాదు, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకంటే చీర మళ్ళీ తగ్గిపోతుంది. అందుకనేసి మీరు వేసుకోవాలనుకుంటే బయట విడిగా నెట్ అమ్ముతారు, ఫుల్ హ్యాండ్స్ కావాలనుకున్నప్పుడు బయట క్లాత్లు అమ్ముతారు, అవి తెచ్చుకొని కుట్టుకోవడం బెటర్ నన్ను అడిగితే. ఇందులో తీసుకోకండి. ఇంత పీస్ తీసేస్తే ఏమవుతుందంటే చీర అనేది కొంచెం తగ్గిపోతుంది. అందుకనేసి మీరు ఎప్పుడైనా కుట్టుకోవాలనుకున్నప్పుడు బయట క్లాత్ తెచ్చుకోండి, చేతుల వరకు వేరే తెచ్చుకోండి. బాడీకి వీళ్ళు ఇచ్చిన క్లాత్ సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, 2 సైడ్లు కూడా జాయిన్ చేసేస్తాను. ఇప్పుడు చేతులకి లోపల ఎక్కువ ఖర్చు వద్దన్నారు కాబట్టి నేను కొంచెం కట్ చేసేస్తున్నాను. లోపల కరెక్ట్గా ఉంటే సరిపోతుంది, అంటే 2 కుట్ల పైన ఎక్కువ వద్దన్నారు. ఇక్కడ వచ్చేసి కొలుసుకొని కింద 4 ఇంచెస్ వచ్చింది వెడల్పు. ఇక్కడ చంక దగ్గర కూడా చెప్పాను కదా, ఇవన్నీ కొలతలు పెట్టేసుకున్నాం కదా మనం ముందే. చెస్ట్ దగ్గర 32 అంటే 4 భాగాలు చేసి పెట్టేసుకున్నాం. కింద నడుము దగ్గర కూడా 28 ఇంచులు 4 భాగాలు చేసి పెట్టేసుకున్నాం కదా, కింద 7, అలాగే చెస్ట్ దగ్గర 8 అలా గుర్తులు పెట్టేసుకొని మార్కింగ్ దాని ప్రకారం నేనైతే ఇక్కడ స్టిచ్ వేసేస్తున్నాను. మనకి కొలతలు ఉంటేనే కరెక్ట్గా మనం కొలిచేసుకుంటూ స్టిచ్ వేసేసుకోవచ్చు. అదే బ్లౌజ్ ఉందనుకో ప్రతిదానికి బ్లౌజ్ కొలుసుకోవాల్సి వస్తుంది. బ్లౌజ్ ఉన్నా కానీ మనం కొలతల ప్రకారం కూడా కట్ చేసుకోవచ్చు. అది ఎలాగనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇక్కడ వచ్చేసి మనకి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. అలాగే బ్లౌజ్ కూడా చూస్తున్నారు కదా, ఇలాగైతే వచ్చేసింది. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో వేసినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తే, అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.